హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐఎమ్ డాక్టర్ వారిజ ఉదయరాజు. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ వచ్చేసేసి ఆర్కియాలజీ గురించి. సో ఆర్కియాలజీ అంటే ఏంటి? ఆర్కియాలజీ డెఫినేషన్ ఏంటి? ఆర్కియాలజీ అంటే యాక్చువల్గా చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది. చాలా యూనివర్సిటీస్లోనైతే ఆర్కియాలజీ అంటే ఒక ఫుడ్ కోర్సు, జస్ట్ షెల్టర్ కోర్సు. ఇది పల్లెటూర్లలోనైతే నేను ఆర్కియాలజీ చేసేటప్పుడు కూడా మా ఊర్లో అందరూ ఎగతాళి చేసేవాళ్ళు, దిబ్బలు తవ్వుకుంటావా వారజక్క ఆర్కియాలజీస్ ఏం చేస్తామని. సో అలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయంటే ఆర్కియాలజీతో ఏం ఉద్యోగాలు వస్తాయి, ఏముంటాయి, అసలు వీళ్ళకి లైఫ్ అనేది ఆర్కియాలజీ ద్వారా దొరుకుతుందా, ఎందుకు వీళ్ళు సబ్జెక్ట్ చదువుతున్నారు అనే ఒక అపోహ ఎక్కువ సౌత్ ఇండియన్లో చాలా 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 ఉంది. చాలా వరకు కూడా చాలామందికి ఆర్కియాలజీ అంటే ఇంకా కొంతమందికి ఇంకా చాలామందికి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ గుళ్ళ గురించే కదా అనుకుంటారు. గుడుల గురించి మాత్రమే కాదండి ఆర్కియాలజీ అంటే. అసలు సైంటిఫిక్ డెఫినేషన్ ఇస్ ద ఆర్కియాలజీ అంటే అవర్ పాస్ట్ కల్చర్, నోయింగ్ టు అవర్ పాస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్. అంటే మన ముందు తరాల వాళ్ళంటే 1,00,000 సంవత్సరాలకి పూర్వం మానవుడు ఎలా ఉండేవాడు, ఎలా ఉన్నాడు, ఎలా జీవించాడు, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఫెసిలిటీస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా డెవలప్ అయ్యాం, మనం ఫాలో అవుతున్న ఈ కల్చర్ ఎక్కడిది, ఈ హెరిటేజ్ ఎక్కడిది, ఈ వారసత్వం అనేది మనకి ఎక్కడిది, అవంతా చెప్పేది ఆర్కియాలజీ అన్నమాట. సో హిస్టరీకి ఆర్కియాలజీకి ఉన్న భేదం ఏంటంటే అందరు అనుకుంటారు హిస్టరీలో పార్టే కదా ఆర్కియాలజీ. కాదు, ఆర్కియాలజీ హిస్టరీ సిస్టర్ కన్సర్న్ అవుతుంది, బట్ ఆర్కియాలజీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఇన్ హిస్టరీ. ఎందుకు అంటే హిస్టరీ ఈజ్ ఎ లిటరేచర్తో ముడిపడి ఉంది హిస్టరీ. బట్ ఆర్కియాలజీ ఏంటంటే అక్కడ మేము ఎక్స్కవేషన్స్ చేసినప్పుడు అక్కడ ఏదైతే దొరుకుతుందో దాన్ని సైంటిఫిక్గా చాలా టెస్ట్ల ద్వారా ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే అక్కడ ఉన్న నిజాన్ని బట్టి మేము ఒక అంచనాకు వచ్చి దాన్ని మాత్రమే మేము ప్రజలకు చూపిస్తాం, మేము నమ్ముతాం. ప్యూర్లీ ఇట్ ఈస్ సైంటిఫిక్ ఆర్కియాలజీ అంటే. అక్కడ మేము ఎవిడెన్సెస్ మస్ట్ అండ్ షుడ్ మేము చూపిస్తాం. ఖచ్చితంగా ఆర్కియాలజిస్టులు అనేవాళ్ళు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడారు. ఎవిడెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. కొంతమంది అంటే పురాణాల మీద దురభిప్రాయం ఉన్న వాళ్ళు పుక్కిడి పురాణాలు అంటుంటారు కదా, అవన్నీ హిస్టారికల్లో ఉంటాయి. కానీ ఆర్కియాలజీలో మాత్రం పురాణాలు వీటన్నిటిని బేస్ చేసుకొని మాత్రం ఆర్కియాలజీ ఉండదు. ఇఫ్ ఎనీ కేస్ ఎక్కడైనా బయటపడింది అనుకోండి, చాలా వరకు నేను చాలా చూసినవి విన్నవి కూడా, నేను ఆర్కియాలజీ స్టూడెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో నేను స్టూడెంట్ని చదువుకున్నాను. 12 ఏళ్ళు ఒకే డిపార్ట్మెంట్లో నేను చదువుకున్నాను. ఎంఏ నుంచి పిహెచ్డి వరకు నేను 4 డిగ్రీలు తీసుకున్నాను కన్సర్న్ సబ్జెక్ట్స్లో అన్నిట్లో. సో అప్పుడు నేను ఎక్స్కవేషన్స్కి చాలా స్టేట్ ఆర్కియాలజీ వాళ్ళతో నేను కొలాబరేట్ అయి నా పర్సనల్గా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కాకుండా నేను వెళ్ళి సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి నాకు. ఇంటాక్ వాళ్ళతో కూడా పనిచేస్తాను నేను. సో అది ఎక్స్కవేషన్స్కి వెళ్ళినప్పుడు నేను స్వయంగా గమనించాను. ఎందుకంటే అక్కడ 1,00,000 సంవత్సరాల మానవుడు 60 సంవత్సరాల క్రితం 60,000 సంవత్సరాల క్రితం మానవుడు ఉపయోగించిన పనిముట్లు అవన్నీ కూడా నేను చూశాను, నేను స్వయంగా పరిశీలించాను, నేను ఎక్స్కవేషన్లో పార్టిసిపేట్ అయ్యాను. సో అవన్నీ దిస్ ఈజ్ అ సైన్స్. అక్కడ మేము ఆర్కియాలజీలో మేము అసలు అక్కడ ఏ ఎవిడెన్స్ లేకుండా బయట ప్రపంచానికి ఏదో కథలు చెప్పడం అనేది ఉండదు. 1 నెల రోజులు ఖచ్చితంగా కంపల్సరీ ఒక 20 days 30 days అక్కడ ఎక్స్కవేషన్స్ నడుస్తూనే ఉంటాయి అన్నమాట. మాకు రిజల్ట్ వచ్చే వరకు. ఇప్పుడు సింధు ఎక్స్కవేషన్స్ని చూసుకుందాం. సింధు నాగరికతకి ముందు భారతదేశానికి ఒక కల్చర్ లేదు. అసలు భారతీయులు ఏంటి అనేది ప్రపంచం అంతా ఎగతాళి చేసేవాళ్ళు. కానీ సింధు నాగరికత ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు నుంచి కూడా భారతదేశం అంటే ఒక వాల్యూ పెరిగిపోయింది ప్రపంచంలో. ఎందుకు అంటే సింధు నాగరికత ఈ రోజటికి కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఎక్స్కవేషన్స్ స్టిల్ నౌ గోయింగ్ ఆన్. రాఖీగర్హి లాంటి పెద్ద పెద్ద సైట్స్, ధోలావీరా, రాఖీగర్హి, చన్హోదారు, కాలిబంగన్, రూపార్, లోథాల్, ఇట్లా అనేక వాటిల్లో ఇంకా కొత్త సైట్లు కూడా కనుక్కొని ధోలావీరా కొత్త సైట్ 20 ఏళ్ల క్రితం కనుక్కున్నది ధోలావీరా.
సో రాఖీ గర్హి నౌ ఆల్సో రాఖీ గర్హి ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ 6 మౌంట్స్, పెద్ద పెద్ద మౌంట్స్ ఉన్నాయి. ఆ రోజులలో రాఖీ గర్హి ఒక పెద్ద సిటీ, ఒక హైదరాబాద్ లాంటి పెద్ద సిటీ. కానీ ఈరోజు అది ఒక పచ్చి పల్లెటూరు. నేను నా స్టూడెంట్స్ని 2 years బ్యాక్ 2023 ఆగస్ట్లో నేను రాఖీ గర్హిలో ఎక్స్కవేషన్ సైట్స్కి తీసుకెళ్ళాను, చూపించాను. ఎంత అద్భుతంగా అంటే అక్కడ మాకు కొన్ని సింధు లిపి వాటి ఉన్న ముద్రలు అంటారు కదా, ఆ సీల్స్ కూడా మాకు ఇచ్చారు వాళ్ళు, కొన్ని ప్రజెంట్ చేశారు డిపార్ట్మెంట్ కోసం నాకు. అండ్ దెన్ నెక్స్ట్ కూడా అక్కడ ఆ రాఖీ గర్హిలో మాకు దొరికిన దాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను చాలా. ఎందుకు అంటే ఈరోజు మనము రకరకాల మార్బుల్స్ వేసుకొని, రాజస్థానీ మార్బుల్స్ అంటున్నాం, ఇంకేమో అంటున్నాం, ఏదో రకరకాలుగా వేసుకొని అబ్బో మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం మార్బుల్స్ వేసుకున్నారండి, చాలా కాస్ట్లీ అండి అనుకుంటున్నాం. బట్ సింధు నాగరికత కాలం బిఫోర్ క్రైస్ట్ 2500 BC టు 3500 వరకు బీసీలో ఉన్న కాలంలో ఆ రోజు వాళ్ళ ఇంట్లో టైల్స్ వేసుకున్నారండి. నా దగ్గర టైల్స్ ఆ ముక్క కూడా ఉండింది, బట్ అది నా డిపార్ట్మెంట్లో ఉండిపోయింది, నా రూమ్లో బీరువాలో ఉండింది. నేను ఈసారి మీకు చూపిస్తాను అవన్నీ కూడా. సో నేను స్వయంగా అక్కడి నుంచి తీసుకొచ్చాను. అంటే టైల్స్ బిఫోర్ క్రైస్ట్ 2500 3000 సంవత్సరాల క్రితం ఉన్నదంటే బిఫోర్ క్రైస్ట్. బాగా వినండి, బిఫోర్ క్రైస్ట్లో టైల్స్ ఉన్నాయంటే వాట్ ఈజ్ ద టెక్నాలజీ? ఎక్కడున్నాం మనం ఈ రోజులలో? ఆ రోజు టెక్నాలజీ ఎంత గొప్పది. సింధు నాగరికతలో హరప్పాలో మనకు బయట ఒక పెద్ద టౌన్షిప్ బయటపడింది. ఈరోజు మనం టౌన్షిప్లు కట్టుకుంటున్నాం, పెద్ద వింతేం కాదు అది. అంటే ఆర్కియాలజీలో ఎన్నో చూసిన నాకు అదేం వింత అనిపించదు. ఈరోజు ఉన్నవేవి పెద్దగా గొప్పగా విజ్ఞానం కానీ వింత కానీ అనిపించవు. ఎందుకంటే మేము ఆర్కియాలజికల్గా పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా 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 చూసాం, ఆశ్చర్యపోవడం. అప్పుడు స్టూడెంట్గా ఉన్న నాకు చాలా ఆశ్చర్యపోవడం నా వంతైంది. అయితే ఈ సబ్జెక్ట్కి నేను ఎందుకు వచ్చాను అనే అనుమానం రావచ్చు, బట్ మా ఫాదర్స్ చాలా ఇంట్రెస్టెడ్, ఈ సబ్జెక్టే చేయాలని పట్టుబట్టి నన్ను ఈ సబ్జెక్ట్ చదివించారు. బట్ నేను క్యాంపస్లో చేరే నాటికి మా ఫాదర్ లేరు, బట్ ఆయన ఆశయమే నా ఆశయంగా చేసుకొని నేను ఆర్కియాలజీ చదివాను. సో ఆ టౌన్షిప్లో ఆ రోజే అంటే వీధి లైట్లు, స్ట్రీట్ లైట్స్, ఈరోజు మనం స్ట్రీట్ లైట్స్ పెట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్నాం, మరి ఆ రోజు లైటింగ్ లేదు కదా. థామస్ అల్వా ఎడిసన్ కనుక్కునే వరకు లైట్ ఎక్కడుంది అని అడగచ్చు. కానీ వీధి దీపాలంటే ఏంటి, దీపాలు అన్నారు, అందుకే వాళ్ళు అక్కడ లైట్స్ అనే పదం లేదు, దీపాలు అన్నారు, వీధి దీపాలు అన్నారు. ఒక పెద్ద కొయ్య లాంటిది, మామూలుగానే మన స్ట్రీట్ లైట్స్ ఎలా పెట్టుకుంటామో దాని మీద ఆ దీపాలు వెలిగించేవాళ్ళు అనమాట. శాండిలియర్స్లో రాజులు వెలిగించుకున్నట్టు దీపాలు అప్పుడు కరెంట్ లేకముందు, అలాగే వాళ్ళు స్ట్రీట్ లైట్స్ వీధి దీపాలు వెలిగించుకున్నారు అప్పుడు. తర్వాత మనకి ట్యాప్స్, ఒక్కొక్క వీధికి మనకి ఇంటింటికి ట్యాప్స్ ఉన్నట్టే వెల్స్ ఆ రోజులలో. అశోకుడు కన్నా చాలా చాలా ముందు కాలం వాళ్ళు కదా. సో నాగరికత మొదలైందే భారతదేశాన్ని మెసొపొటేమియా, బాబిలోనియా, అక్కడ సుమేరియన్ నాగరికతలకు సమానంగా నిలబెట్టింది మన భారతదేశాన్ని. సమానంగా అంత పెద్ద నాగరికతల ఈజిప్ట్ ఇట్లాంటి నాగరికత, రోమన్, చైనా ఇట్లాంటి నాగరికతల మధ్యన నిలబెట్టింది, భారతదేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలాగా చేసింది సింధు నాగరికత. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నాలెడ్జ్. ఇది మన సంస్కృతి, ఇది మన వారసత్వం. సో దీన్ని ఖచ్చితంగా మనం పిల్లలకి నేర్పించాలి. ఈరోజు చాలామంది పాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవడరా నాయన, తెలుగు ల్యాండ్ నుంచి తెలుగు పీపుల్లో ఒకడే ఒక ప్రధానమంత్రి చేశాడు ఎవడరా నాయన అంటే కూడా ఎవడో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మన పిల్లలు. సింధు ఎక్స్కవేషన్స్ గురించి నేను అంటాను, అది ఒక మా ఆర్కియాలజిస్టులకే సొంతం కాదు. ఇట్స్ సైన్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ఎన్నెన్నో ప్రతి వాళ్ళకి సంబంధించి స్పీసీస్ ఉన్నాయి. ఆ రోజున జంతువులు ఏమున్నాయి, ఆ రోజున మొక్కలు ఏమున్నాయి, బొటానికల్ బాటనీ వాళ్ళకి అవసరమే, జువలాజికల్ వాళ్ళకి అవసరమే, ప్రతి సబ్జెక్ట్, కెమిస్ట్రీకి అవసరమే. ఆర్కియాలజీకి దేంతో సంబంధం లేదు. ఇట్స్ ఎ సైన్స్, ఆర్కియాలజీ ఇస్ ఎ సైన్స్. సో ఈ సైన్స్కి ప్రతి వాళ్ళకి, ఇంజనీరింగ్ వాటితో సహా ప్రతి వాళ్ళకి సంబంధమే. ప్రతి వాళ్ళకు అది తెలుసుకోవాల్సిన చరిత్ర, మన చరిత్ర, మనం గర్వపడే తలెత్తుకునేలాగా చేసిన చరిత్ర. దాన్ని అందరి పిల్లలు ఖచ్చితంగా ఈ సైట్స్ని చూపించాలి. గవర్నమెంట్ కూడా దానికి ఫండింగ్ ఇచ్చే దశలోనే ఉంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను యూటిలైజ్ చేసుకునే దిశలో ఏ యూనివర్సిటీస్ కానీ ఏ కాలేజెస్ కానీ ఈ రోజులో లేవు. సో అది యూటిలైజ్ చేసుకోవాలి. ఆర్కియాలజీ అంటే ఇంత సోర్స్ ఉంది ఆర్కియాలజీకి.
సో ఈ సోర్స్లో మరి ఉద్యోగాలు మరి ఇవంతా చదివితే మాకేమొస్తుంది అనొచ్చు. కానీ ఆర్కియాలజీని ఒక సబ్జెక్టుగా డెడికేట్గా చేసి ఉద్యోగాలు సాధించుకున్న వాళ్ళు నార్త్ ఇండియాలో కోకొల్లలు. ఐ నో బట్ అవే. చాలా నేను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో నేను వర్క్ చేశాను కాబట్టి ఎన్ని ఫెలోషిప్స్ ఆర్కియాలజీ వాళ్ళకు, ఏ సబ్జెక్టుకు లేని ఫెలోషిప్స్, ఏ సబ్జెక్టుకు లేని జాబ్స్ ఎన్నెన్నో ఉన్నాయి. కానీ చాలామందికి తెలియక ఎంతసేపు ఇంజనీరింగ్లు, డాక్టర్లు, మెడిసిన్లు ఇవే అన్నమాట ప్రజలకి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అదొక్కటే జీవితం కాదు, ఐఐటీలో జీవితం కాదు, ఇంజనీరింగ్లో జీవితం కాదు. ఆర్ట్స్ని కూడా ఒక దృక్పథంతో చూస్తే మనం ఉద్యోగాలు, ఫిలాసఫీలో కూడా ఉద్యోగాలు సంపాదించగలరు నార్త్ ఇండియన్స్. మరి మనం ఎందుకు అలాగన ప్రయత్నం చేయలేము? సౌత్ ఇండియన్స్కి బద్దకస్తులు ఎక్కువ. సౌత్ ఇండియన్స్ చాలా బద్దకస్తులు. నేను నార్త్ ఇండియాలో పనిచేశాను, చూశాను కాబట్టి వాళ్ళు ఎంత డెడికేట్గా వర్క్ చేస్తారు, ఒక సబ్జెక్ట్ను ఎంత ఇంట్రెస్ట్గా సబ్జెక్ట్ని చదువుతారనేది నేను చాలా నేర్చుకున్నాను అక్కడ. సో నేను అన్ని ఫెలోషిప్స్ తీసుకొని చదువుకున్నానని చెప్పాను. ఒక ఫార్వర్డ్ క్యాస్ట్లో పుట్టి నా క్యాస్ట్ నేను మెన్షన్ చేయను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ క్యాస్ట్ అనేది మెన్షన్ చేయడం. సో నేను క్యాస్ట్ మెన్షన్ చేయను. మా ఉస్మానియాలో ఆ పద్ధతి కూడా లేదు, మేము క్యాస్ట్ అనేది పట్టించుకోము. సో మాకు నేర్పించిన, యూనివర్సిటీ నేర్పించిన ఒక మంచి అలవాటు అనమాట. మేము అందరితో కలిసిపోగలము, క్యాస్టిజం అనేది మా దగ్గర ఉండదు. సో ఆర్కియాలజీ చాలా బెటర్ రిసోర్సెస్, చాలా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కానీ కష్టపడాలి. నేను ముందు వీడియోలో కూడా అదే చెప్పాను. కష్టపడకుండా ఈజీ మనీ రావాలంటే ఎలా వస్తుంది? నేను ఒక ఆడపిల్లగా ఆరోగ్యం బాగాలేకుండా కూడా ఎన్నో ఎక్స్కవేషన్స్కి వెళ్ళి కొండలు గుట్టలు మా ప్రొఫెసర్స్తో నేను ఆ ఫారెస్ట్లో మేము అంటే మాకు అక్కడ ఇల్లు వాకిళ్ళు ఏమి ఉండవు కదా, జస్ట్ టెంట్లు వేసుకొని ఉంటారు. టెంట్ల మధ్యలో ఉండి మా ప్రొఫెసర్ నాకు వండి పెట్టారు, శివనాగిరెడ్డి గారు. అమ్మ నువ్వు రోజు ఇంట్లో వండుతావు కదా, నేను వండి పెడతాను చూడు నీకు అని చెప్పేసి ఫణిగిరిలో మేము ఎక్స్కవేషన్స్ సార్ అవుతుంటే అప్పుడు నా ఎంఫిల్ జరుగుతోంది. సార్ కోసం నేను ఫణిగిరికి సార్తో పాటు వెళ్ళేదాన్ని అనమాట. సో నల్గొండ జిల్లా ఫణిగిరి ఎక్స్కవేషన్స్ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఫణిగిరి వెళ్ళాను. అక్కడ ఫణిగిరిలో ఎక్స్కవేషన్స్ టైంలో మేము అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు సార్ నాకు వండి పెట్టి అట్లా వంటలు చేసుకొని మేము తిని చాలా కష్టాలు పడితే, ఇంకా ఫణిగిరి అంటే ఊరు మధ్యలో ఉంది, నల్గొండ దగ్గరలో ఉంది. కానీ ఆర్కియాలజిస్టులు ఫారెస్ట్లలో కూడా ఉండాల్సి వస్తుంది మేము. సో ఫారెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆ ఫారెస్ట్లో కూడా ఎన్నో కష్టాలు పడుతూ ప్రపంచానికి సైన్స్ అంతా అందిస్తున్నారు. అవకాశాలు అందిపుచ్చుకోండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.